తిరుపతి జిల్లా రేణిగుంట ప్రజా ఆరోగ్య పరిరక్షణకు తోడ్పాటుగా కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేణిగుంట బ్రాంచ్ ఆధ్వర్యంలో రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కీలక ఎలక్ట్రానిక్ పరికరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ రీజనల్ మేనేజర్ శ్రీనివాస్, బ్యాంక్ ప్రతినిధులు, వైద్య సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కంప్యూటర్లు, ప్రింటర్లు, రక్తపోటు కొలిచే యంత్రాలు, గ్లూకోమీటర్లు, థర్మామీటర్లు తదితర అవసరమైన పరికరాలను ఆరోగ్య కేంద్రానికి అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్బీఐ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల ప్రమాణాలు పెంచడమే తమ లక్ష్యమని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగుపడితే పేద, మధ్యతరగతి ప్రజలకు నేరుగా లాభం చేకూరుతుందని తెలిపారు. భవిష్యత్తులో ఆరోగ్య, విద్యా రంగాల్లో కార్యక్రమాల ద్వారా సహాయ సహకారాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. వైద్యులు మాట్లాడుతూ అందించిన పరికరాలతో రోగుల రికార్డులను డిజిటల్గా నిర్వహించడం సులభమవుతుందని, పరీక్షలు వేగంగా నిర్వహించడంతో పాటు చికిత్స నాణ్యత మరింత మెరుగవుతుందని వారు తెలిపారు. వినియోగించుకుంటే మా క్లెయిమ్ రేట్ కూడా, అంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అంటే ఈరోజు ఏదైనా ప్రమాదం సంబంధించింది అనుకోండి చెప్తే ఇమీడియట్గా క్లెయిమ్ సెటిల్మెంట్ వితిన్ 15 days 20 daysలోనే క్లెయిమ్ సెటిల్మెంట్ అయ్యి జరిగే ఇది ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని రేణిగుంట స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారికి, అలాగే డిప్యూటీ మేనేజర్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నాకు వడమాలపేటలో ఉన్నప్పుడు కూడా నేను యాజ్ ఎ మెడికల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు విజ్ఞప్తి మేరకు నాకు డొనేషన్ ఇవ్వడం జరిగింది పిహెచ్సికి. ఎందుకంటే అక్కడ చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. అప్పుడు నాకు ఫోన్ వచ్చిన తర్వాత అక్కడ ఏమేమి రిక్వైర్మెంట్ కావాలో అన్నీ కూడా మేము రిప్రజెంటేషన్ చేయడం వల్ల అక్కడ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినట్టుగా ఇంత తొందరగా ఇస్తారని అనుకోలేదు. నేను అనుకున్న దానిపైన చాలా ఇచ్చారు. కాబట్టి ఇదంతా కూడా మా పేషెంట్స్కి యూస్ చేస్తాం. వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం వీళ్ళు